IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు BDTV. ఎన్నికల ఫలితాల్లో ఓటమి అనంతరం వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి వైసీపీ పార్టీ పూర్తి స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అలాగే పార్టీ చెందినటువంటి మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొద్దిసేపు క్రితమే ముగిసినటువంటి ఈ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాల మీద, మరీ ముఖ్యంగా ఈవీఎం మిషన్ల మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను చూసి ఎవరు కూడా వైసీపీ పార్టీ నాయకులు అధైర్యపడద్దని, భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ పార్టీని పునర్నిర్మించుకుందామని, రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. అలాగే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ సమావేశంలో పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలో పూర్తి స్థాయి సమాచారాన్ని, అలాగే ఒక శిక్షణ కార్యక్రమాన్నిలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీలో వైసీపీ పార్టీకి బలమైనటువంటి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ, ప్రభుత్వం వైసీపీ పార్టీ యొక్క గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి వైసీపీ పార్టీ అందుకు అన్నిటికీ కూడా ఎదుర్కొని సిద్ధంగా ఉండాలని, శాసన మండలిలో వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీ కంటే, కూటమి కంటే మనకు ఎక్కువగా ఎమ్మెల్సీల సంఖ్య ఉంది కాబట్టి శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిద్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే రాజ్యసభకు సంబంధించి రాజ్యసభలో కేంద్రంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయం గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ యొక్క రాజ్యసభ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా బిల్లులు వస్తే ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తామని, ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి బిల్లులను కేంద్రంలో అయినా సరే బీజేపీ పార్టీతో సత్సంబాలు కొనసాగించేందుకైనా సరే ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లును వ్యతిరేకించి ప్రజలకు ఆమోదకమైనటువంటి బిల్లును స్వాగతిద్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా పార్టీ ముఖ్య నేతలకి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గెలిచినటువంటి అధికార పార్టీ వైసీపీ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారికి అండగా నిలవాల్సినటువంటి సమయం ఇదే. కాబట్టి వైసీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి నేతలందరూ కూడా పార్టీ చెందినటువంటి అభిమానులకి, కార్యకర్తలకి అండగా నిలబడాలని, దాడులలో గాయపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా తగినంత సహాయం అందజేయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీ తరపు నుంచి కూడా లీగల్గా న్యాయ సహాయం అందజేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా వైసీపీ పార్టీ అధినేతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాచరణ గురించి కూడా పార్టీ ముఖ్య నేతలకి సమాచారం ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే మళ్ళీ జనం మధ్యలోకి రాబోతున్నానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత క్లారిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. అధికార పార్టీ చెందినటువంటి దాడుల్లో గాయపడినటువంటి కార్యకర్తలకి ఓదార్చేందుకు మళ్ళీ తాను జనంలోకి రాబోతున్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వైసీపీ పార్టీ చెందినటువంటి భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయాలని వైసీపీ పార్టీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల యొక్క కూటమి హనీమూన్ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది. వారికి కొంత టైం ఇద్దాం, 6 నెలలు లేదా సంవత్సరం చూసిన తర్వాత ప్రభుత్వ ఏం చేస్తుందో పనులను చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిద్దాం, ప్రజాక్షేత్రంలో అధికార పార్టీని వ్యతిరేకించి పోరాటాలు చేద్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి, తర్వాత ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది.